man of God released powerful word. It touched our life so much. He shared about like so many experience which touched our heart and how we should pray and seek more His presence. We are truly blessed to be here. Thank you. ఈరోజు యాక్చువల్గా నాకు డ్యూటీ ఉండే, సో నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నేను పర్మిషన్ తీసుకున్నా. పాస్టర్ అమ్మ ఒక వర్డ్ చెప్పారు, నీ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ దొరుకుతాయని. వాట్ ఆల్ క్వశ్చన్స్ ఐ హ్యాడ్, క్లారిటీ లేని క్వశ్చన్స్ అన్నిటికి నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా పీస్ఫుల్గా, చాలా బాడీ వీక్నెస్తో వచ్చాను. ఐఎమ్ ఆల్ గుడ్ నవ్. ఆల్ ప్రైజ్ గాడ్. నా పేరు అశోక్ కుమార్ అండి. మేము సింగనగర్ నుంచి వస్తున్నాము. ఈ సంఘానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అయితే వాక్యం ద్వారా ప్రతి స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్లో కూడా స్పెషల్గా మేము ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నాము. అంత మాత్రం కాకుండా వాక్యము ద్వారా కూడా అంటే లోతైన మర్మాలు తెలుసుకుంటూ ద్వారా ఆత్మీయంగా ముందుకెళ్ళడానికి, విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో ముందుకెళ్ళడానికి మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈ కోడికలు రావడం ద్వారా మేము స్పిరిచువల్గా బ్లెస్ అవుతున్నాము. కాబట్టి మెటీరియల్గా అన్ని రకాలు కూడా బ్లెస్ అవుతామని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. మేము సింగనగర్ నుంచి వస్తున్నాం. 2 years నుంచి ఈ చర్చికి వస్తున్నాము. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఒక 10 years బ్యాక్ ఉండింది. తర్వాత అది ప్రాబ్లం నార్మల్ అయిపోయింది. తర్వాత ఒక 6 months బ్యాక్ నాకు ఇక్కడ గొంతు దగ్గర ఒక చిన్న వాపులాగా వచ్చింది. అది ఒక 1 month ఉండింది. తర్వాత అది ఇంకా కొంచెం తగ్గిపోవట్లేదు, పెరగట్లేదు. అదైతే హాస్పిటల్కి వెళ్ళాను నేను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే టెస్టులు చేసి ఇది ఆపరేషన్ చేయాలి, కాకపోతే 1 నెల టైం ఇస్తున్నాము అని చెప్పారు. చాలా టెస్టులు చేశారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే మీరు ఏదన్నా మళ్ళీ మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే కన్సల్ట్ అవ్వండి, మీకు డౌట్ ఏదన్నా ఉంటే అని ఆయన ద్వారా కూడా దేవుడు ఆ మాట పలికించాడు. ఎందుకంటే ఆపరేషన్ అన్నప్పుడు మేము చాలా భయపడ్డాం అనమాట. తర్వాత ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ప్రతి నిమిషం నేను అన్నకి మెసేజ్ పెడతానే ఉన్నా. అప్పుడు ఎబ్బేస్ గురించి అన్న వాక్యం చెప్తున్నారు, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుందని. ఆ వాక్యాన్ని నేను కన్ఫెస్ చేస్తా. జలముల్లో పడి నీవు వెళ్ళినప్పుడు నీవు మునిగిపోవు, అగ్నిలో వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చజాలు అనే వాక్యంని ప్రతి టెస్ట్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్లో కూర్చున్నప్పుడు కూడా నేను అదే వాక్యాన్ని కన్ఫెస్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ అన్నకి మెసేజ్లు చేశాను. అయితే మళ్ళీ సండే వచ్చి నేను ప్రేయర్ చేయించుకొని మళ్ళీ మండే నేను మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళమని డాక్టర్ సజెస్ట్ చేశారు. హాస్పిటల్కి వెళ్దామని అన్నతో నేను ప్రేయర్ చేయించుకుందామని వచ్చినప్పుడు అన్నకి నేను చెప్పాను. ఇలా అని చెప్పగానే అమ్మ మెసేజ్ పెట్టింది నువ్వేనా అంటే అవునన్నా అన్న. వెంటనే అన్న ప్రేయర్ చేశారు, ఇది డిస్ట్రాయ్ అయిపోవాలని ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు నేను మండే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇదేం ప్రాబ్లం కాదు, ఒక 3 months మందులు వాడండి అని చెప్పారు. వాళ్ళని అడిగినప్పుడు తగ్గిపోతుందా అండి అంటే ఇది తగ్గదు కానీ మందులు వాడుతూ ఉండాలన్నారు. దేవుడు అన్న ప్రేయర్ చేసినట్లుగా అది డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ అది లేకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దివ్య అండి. నేను తరిగొప్పుల నుంచి వచ్చాను. ఇక్కడికి ఇది 2nd time అనమాట నేను రావడం. ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్, అంటే హోలీ స్పిరిట్గా ఆ ఎన్కౌంటర్ అనేది నేను చూడగలిగాను. ఆ పవర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫేస్ చేశాను. నిజంగా థ్యాంక్ గాడ్ ఇక్కడికి రావడం చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా దేవుడు ఇంకా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఈ మీటింగ్ ద్వారా విశ్వాసంలో బలపడ్డాను. థ్యాంక్ యూ. నా పేరు యశోదమ్మ. కర్నూలు నుంచి వచ్చాను. నా చిన్న కుమారునికి లివరు పాడైపోయింది అనమాట. ఆపరేషన్ చేస్తే కూడా చెప్పలేమన్నారు డాక్టర్లు. ఒక 2-3 నెలల కంటే బతకరు అన్నారు. అట్లా ఉండే పరిస్థితుల్లో మార్చి 2023లో ఇట్లా జరిగింది. మార్చి 1వ తేదీ అట్లా బెంగళూరు హాస్పిటల్లో జాయిన్ అయినాడు మా బాబు. మార్చి 3వ తేదీ శామ్యుల్ అన్న గారు లివర్ గురించి స్వస్థత వాక్యం వచ్చింది. నేను అసలు నాకు ఎట్లయిందంటే ఆ వాక్యం వచ్చినప్పుడు పరిస్థితి అసలు ఏం అర్థం కాకుండా పరిస్థితుల్లో దేవుడు అన్న ద్వారా మాట్లాడినాడు స్వస్థత వాక్కును. అట్లనే ఆ వాక్యం వచ్చినా కూడా ప్రేయర్ చేసుకుంటుంటే తండ్రి స్వస్థత పడాలా నా కుమారుడు, నేను సాక్ష్యం చెప్తాను నాయన అని ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఈ మొత్తం ఆ సంవత్సరము మార్చి 3వ తేదీ స్వస్థత వాక్కు వచ్చింది. ఆయన కూడా మార్చి, ఏప్రిల్, మే ఈ నెలలంతా ఆరోగ్యం బాగాలేదు. డబ్బులు ఎన్నో లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. అది ఆపరేషన్ ట్రాన్స్లేషన్ చేస్తే కూడా లివర్ను. కానీ డాక్టర్లు కూడా బతకరు అన్నారు. దేవుడు ఆయన శాములన్న ద్వారా స్వస్థత వాక్యం వచ్చింది. ఎంత ఆశ్చర్యకరంగా వచ్చిందంటే అదే వాక్యాన్ని పట్టుకొని నేను ప్రేయర్ చేసుకుంటున్నా. నైనా నేను నీ వాక్యాన్ని నీ స్వస్థత వాక్యాన్ని సువార్తగా చెప్తాను నాయనా, ప్రకటిస్తాను నాయనా, శామ్యుల్ అన్న ద్వారా వచ్చింది వాక్యము అని ప్రేయర్ చేసుకుంటునేదాన్ని. ఇట్లనే ఇంకా బెంగళూరు పోతున్నారు, మందులు వాడుతున్నారు, నయం ఇవ్వడం కావడమే లేదు. అసలు
ఇట్లా ఈ విధంగా ఉంది పరిస్థితి. డిసెంబరు 2024 డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం అది స్కానింగ్ తీసినారు లివరు అంతా. ఇంతకుముందు తీస్తున్నారు నార్మల్ లేదు అంటుంది. డిసెంబర్ 6వ తేదీ నార్మల్ అని రిపోర్ట్ వచ్చింది. ఆ వాక్యము దేవుడు స్వస్థపరిచే యెహోవా ఆయన స్వాముల ద్వారా నోటి ద్వారా వాక్ వచ్చింది నాకు. ఆ వాక్కును నైనా నేను ఈ వాక్కుని స్వీకరిస్తున్నాను. నైనా నా కుమారుడు బ్రతకాలనైనా స్వస్థత కలగాలనైనా ప్రేయర్ చేసుకున్నాడు. అన్న ద్వారా మాత్రమే వచ్చింది ఆ వాక్. దేవుడు ఆయన ద్వారా మాకు పంపించినాడు ఆ వాక్కును. డిసెంబర్ 6వ తేదీ లివర్ నార్మల్ ఉంది, స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది.